ఏదో లేనిపోయినగా పెట్టారు. ఏంటంటే కొందరికి తర్వాత రాజోడు రేటు రేపు సంగతి ఏంది బాధ. సినిమా పోతుంది ఈ రోజు ఆదివారం. ఇంకొక కమాయి వచ్చినట్ట ఆయన ఇంకా గొడవ ఇంకా ఆయన ఇంకా యోగా అంటే మేము చేస్తూనే ఉన్నాం కదా. సూర్యపేట ఖమ్మం నుంచి అని తెలిసి రావాలా బలేటుంది. ఇంకా మనస్సు లేనిది కోరేవు, ఉన్నది వదిలేవు, ఉన్నదాంతో గొడవ. ఇదైతే ఇంకా వేరే తృప్తి లేదు మనిషి. ఓకే, అట్లా కోరుకుంటుంది. ఆ మనసును గెలవటం కనుక మొదలు పెడతానండి జీవితం ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చిన ప్రశ్న మీకు తెలుసా? కోర్టులో 4:20 దాకా ఒక పెద్ద కేసులో ఆర్గ్యుమెంట్ నడుస్తుంది నాకు ఆదర్ శైలారి గారికి. ఆయన నవ్విస్తానే ఉన్నా, బాబు నిన్ను చూస్తే నవ్వు వస్తుంది, జడ్జి గారు కూడా నవ్వుతున్నారు, అందరు నవ్వుతున్నారు. మరి అన్న మరి కొంచెం ఎక్కువ చేయబాక క్రాసు. వాళ్ళు ఉదయం నుంచి వస్తే తమలపాకు నుంచి వాళ్ళు పొద్దున వచ్చినప్పుడు వాళ్ళ పేస్ ఎట్టుంది తెలుసా? తమలపాకు లాగా ఉంది, ఇప్పుడు కాగితం పువ్వు లాగా అయింది. వాళ్ళు ఏం చెప్తున్నావు ఏమో, నువ్వేం అడుగుతున్నావు ఏమో, నువ్వు రాసుకుంటున్నావు ఏం అడుగుతున్నావు అంటే నువ్వు నవ్వుతున్నావు నేనేం అడగని అంటున్నా అనమాట. అంటే నవ్వుకి అంత గొప్పతనం ఉంటుంది. నవ్వు ముఖము చూడ ఆనందమవు మది. నవ్వేవాడిని చూస్తే ఆనందం మదిలో కలుగుతుందట. నవ్వు ముఖము చూడ అభయమొచ్చు, నవ్వేవాడిని చూస్తే ధైర్యం వస్తుందట. నవ్వు ముఖము చూడ ఆరోగ్యంబురా, మరి కంటి నవ్వు మంచి ఇవ్వు. శతకం రాశారు, ఒక 100 పద్యాలు రాశారు. ఎట్లా కలుగుతుంది, ఎట్లా జీవించాలి? పదవి ఉంటే ప్రజలు పదుగురు, పదవి ఉంటే వాడు ఎమ్మటి జనం ఫుల్లు. మా బాబాయ్ మా అంకులు మా మామయ్య అంటారు, వాళ్ళు లేని చుట్టాలు వస్తాయి. పదవి లేదా పదుగురేరి పదవి పెంటారు ఆయన అంటే అప్పుడు అంతే వదిలిపెడతారు. అందుకోసమే అన్ని విషయాలు గమనిస్తుండటం ఎట్లా, జీవించడం ఎట్లా అని చెప్పేసి పుస్తకం రాశాను. అది అందరికి పంచుతా ఉన్నాను. ఈ కార్యక్రమానికి ఎంత చేసినా కూడా 50% ఆరోగ్యం వస్తుంది. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళకి పంచడం మొదలు పెడతామో 100% ఆరోగ్యం వస్తుంది.